వెల్కమ్ టు ఎన్ఎం మీడియా. నిజంగా చాలా ఆనందంగా ఉండాలి. అయితే పేరెంట్స్ కూడా అందరూ రాలేదు. ఎందుకు రాలేదని మేము ప్రశ్నించకూడదు. అయితే పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు అందరూ వచ్చి పిల్లల్ని మంచి ఉద్దేశంతో ఉండి వీళ్ళందరినీ మంచి జాయిన్ చేసి ఎవరిని చేస్తారని కోరుతున్నాం. అయితే మన పిల్లల్ని పొలవమని ఇతర రాష్ట్రాలకు పంపించి మనం చదివించుకుంటే ఏంటో దిగజారిపోయారు. టీచర్లు పిల్లలు కూడా మీ టీచర్లు కూడా పైన చదివించుకుంటున్నారు. మీ పిల్లల్ని పైన చదివిస్తే మా పిల్లల్ని లోపల ఎలా చదువుతామండి? మీ పిల్లలు కూడా పై స్కూల్లో చదివించుకుంటున్నారు. కారణం ఏంటి? అంచేత పిల్లల్ని కూడా మీరు కూడా మీ స్కూల్లో బోర్డు స్కూల్లో జాయిన్ చేసుకుని బోర్డు స్కూల్ నుంచే వెళ్తారని కోరిపెడుతున్నాం. మన స్కూల్ గురించి కొంతమంది ఎప్పుడు కూడా వచ్చి ఉంటారు. స్కూల్ చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళని వచ్చి చూస్తే స్కూల్ సమస్యలు కొన్ని తెలుస్తుంటాయి. స్కూల్లో పిల్లలు ఉండలేదు. మన గ్రామంలో చూస్తే మన టీచర్స్ కన్నా స్కూల్ పిల్లలే తక్కువ కనపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే మన ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు చూసి ప్రెస్టేజీకి కాన్వెంట్లు జాయిన్ చేసుకుంటున్నాం. కానీ అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పేది తేడా ఏమి ఉండదు. అందరూ అదే చెప్తారు. కాకపోతే పక్కింటి అమ్మ అమ్మాయిని ఏమిటి కాన్వెంట్లు వేసింది, మా అమ్మాయిని కాన్వెంట్లు ఎందుకు వేయకూడదు? అప్పులు చేసి మరి ఎన్నో ఇబ్బందుల తర్వాత కాన్వెంట్లో కడుతున్నారు. అలా కాకుండా మన స్కూల్లో అందరూ కూడా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసినట్లయితే స్కూల్ సిబ్బంది మన టీచర్స్ ఏమైనా ఒకరు తక్కువ ఉన్నా ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ పెంచడం జరుగుతుంది. అలా కూడా టీచర్స్ కూడా ఇంట్రెస్ట్ గా పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు బాధ్యతగా దాన్ని ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు చదువుని చెప్పడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకి మనం తెలుసుకుంటే మన పక్కన ఉన్న గుండపల్లి గ్రామంలో స్కూల్ ఫస్ట్ వస్తున్నారు, జిల్లాకు ఫస్ట్ వస్తున్నారు అక్కడ స్టూడెంట్స్. దానికి కారణం ఏంటంటే అక్కడికి మినిమం 600 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఎవరంటే అది మొత్తం హై స్కూల్ అయితే మన స్కూల్లో మరీ తక్కువ అయిపోతున్నారు. ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా పెరిగితారు అనుకుంటే ముందు సంవత్సరం కూడా తగ్గిపోయారు ఈ సంవత్సరం. అంచేత ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు అందరూ కూడా ఒకసారి ఆలోచించి మీ బరువులు పెంచుకుని ఫీజులు కట్టి కన్నా ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసి పిల్లలకి బాగా చెప్పమని మీరు ప్రతిరోజు వారానికి ఒకసారి వచ్చి చూస్తుండండి. మాస్టర్ని అడగండి మీ పిల్లలు చదువుతుందని ఎందుకు చదవలేతారని. అలా చేసినట్లయితే మన పిల్లల చదువులు వస్తే మనకు ఉన్న ఖర్చులు కొన్ని ఫీజులు తగ్గి అందరికీ కూడా సుఖసంతో అందరూ ఉంటారు. కాబట్టి అందరు తల్లిదండ్రులు కూడా పిల్లల తల్లిదండ్రులు దీని గురించి ఒకసారి ఆలోచించి అందరూ కూడా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి స్కూల్ ఇంకా బలోపేతం చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈజీగా ఫీల్ అయిపోతున్నారు. మామూలుగా హై స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవాలి, ఈ స్కూల్లో చదివితే ఏమి రావటం లేదు అన్నారు. అలా ఎందుకు రావటం లేదు, ఎందుకు చేయరు? ఇంతమంది మంచి టీచర్స్ ఉన్నారు, ఇంతమంది బ్రహ్మాండంగా చెప్తున్నారు. దేనికి అది ఎక్కడ కూర్చోబెట్టి మన హెడ్ మాస్టర్ ఉన్నారు. ఎక్కడికన్నా చిన్న పిల్లల్ని మన ఇంట్లో కూడా చూసుకోలేము. అలాగా పిల్లలు అంత ఇదిగా చూసుకుంటారు ఈయన. అలాంటప్పుడు ఇక్కడ జాయిన్ చేయడానికి అంత ఇబ్బంది ఏమవుతుంది? మాకు 22 మంది మెంబర్స్ ఉన్నారు, ఒక వైస్ చైర్మన్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా చూసుకుంటాం. అసలు ఇది గవర్నమెంట్ మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. అసలు చాలా చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఒకే దగ్గర కూర్చుని మనకి చాలా కలగా అనిపిస్తుంది అసలు ఈ ప్రోగ్రామ్ చూడడానికి. యాక్చువల్లీ నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చాను. నేను చదివినప్పుడు మాకు ఇన్ని ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. ఈ యూనిఫామ్ కానీ ఈ ప్రోగ్రామ్స్ కానీ అసలు మాకు ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే మీరు నిజంగా మంచిగా చదువుకుని డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావచ్చు, మన స్కూల్ కి ఇంకా మంచి పేరు తేవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.